13 9వ ప్రభుత్వం. ఇది జార్ఖండ్ రాజకీయ ముఖ చిత్రం. రాజకీయ అస్థిరత్వానికి అద్దం పట్టే జార్ఖండ్లో గత శాసనసభ ఎన్నికల నుంచి 3 ప్రభుత్వాలు మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో ఈ 3.5 ఏళ్లలోనూ 3 సార్లు ప్రభుత్వాలు మారాయి. రాష్ట్రంలో తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో 2009 నుంచి చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలను ఓసారి చూద్దాం. జార్ఖండ్ శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23న వెలువడగా ఏ పార్టీకి సరైన ఆధిక్యం రాలేదు. దీంతో భాజపాతో సమానంగా 18 స్థానాలు సాధించిన జేఎంఎం ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఫలితాలు వెలువడి 2 రోజుల తర్వాత డిసెంబర్ 25న జేఎంఎం అధినేత శిబు సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. 27న గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు శిబు సోరెన్ ను ఆహ్వానించారు. 30న జార్ఖండ్ 7వ ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ ప్రమాణ స్వీకారం చేసి 2010 జనవరి 7న సభలో భాజపా మద్దతుతో బలం నిరూపించుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్ 27న లోక్సభలో జరిగిన కోత తీర్మానం సమయంలో జేఎంఎం సంకీర్ణ ధర్మానికి విరుద్ధంగా లోక్సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికింది. దీంతో ఆగ్రహించిన భాజపా మరుసటి రోజే రాష్ట్రంలో జేఎంఎం సర్కారుకు మద్దతు ఉపసంహరించేందుకు నిర్ణయం తీసుకుంది. పొరపాటు జరిగిందని జేఎంఎం క్షమాపణ చెప్పింది. దీంతో ఏప్రిల్ 29న భాజపా మెత్తబడింది. జేఎంఎంతో అధికారాన్ని పంచుకోవడానికి మే 18న అంగీకారం తెలిపింది. అయితే మే 20న యూపీఏకు ఓటేయడాన్ని సోరెన్ సమర్థించుకున్నారు. దీంతో జేఎంఎం కు భాజపా మద్దతు ఉపసంహరించడంతో మే 30న శిబు సోరెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో జూన్ 1న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. సెప్టెంబర్ 7న ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని అర్జున్ ముండా ప్రకటించడంతో 9న రాష్ట్రపతి పాలన ఉపసంహరించారు. దీంతో 11న జార్ఖండ్ 8వ ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా ప్రమాణం చేశారు. 2012 మేలో అధికారం పంచుకుందామంటూ సోరెన్ కు కాంగ్రెస్ ఆహ్వానం పలకగా 2013 జనవరి 7న భాజపా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించింది. దీంతో మరోసారి భాజపా జేఎంఎం సంకీర్ణ కూటమి విచ్ఛిన్నమై జనవరి 8న ముఖ్యమంత్రి పదవికి అర్జున్ ముండా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన తప్పలేదు. జనవరి 14న చేసిన ప్రతిపాదన 18 నుంచి అమల్లోకి వచ్చింది. సుమారు 6 నెలలు గడిచాక కాంగ్రెస్ జేఎంఎం మధ్య ప్రభుత్వ ఏర్పాటు చర్చలు ఫలించడంతో ఈ నెల 9న ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ హేమంత్ సోరెన్ గవర్నర్ ను కలిశారు. దీంతో రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి పాలన ఎత్తేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయగా కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందడంతో ఇవాళ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత శాసనసభకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉన్నందున హేమంత్ నేతృత్వంలోని సర్కారైనా స్థిరంగా రాష్ట్ర అభివృద్ధి దృష్టి సారిస్తుందా అనే అంశంపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.